కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో అనేక అపచారాలు జరుగుతున్నాయని తిరుమల తిరుపతి దేవస్థాన మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. అడ్డు అదుపు లేకుండా అరాచకాలు సాగిస్తున్నారని మండిపడ్డారు. నాదనీరాజన వేదిక వైభవాన్ని వెరగొట్టేస్తున్నారని అన్నారు. వీఐపీ బ్రేక్ 300 రూపాయల దర్శన టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారని చెప్పారు. 300 టికెట్లను 3000 రూపాయలకు అమ్మేస్తున్నారని ఆరోపించారు. విజిలెన్స్ అధికారులే పాపానికి ఒడిగడుతున్నారని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవాణి టికెట్ల ముసుగులో 25 లక్షలకు పైగా అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు భూమన. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతితో కుళ్ళిపోయింది. తెలుగువారి రెండు కళ్ళు అయినటువంటి హరికథ, కూచిపూడి అనేటువంటి విభాగాలను పూర్తిగా తీసివేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నది టీటీడీ. ఈ రోజున కొండ మీద జరిగేటువంటి అరాచకాలు అన్ని ఇన్ని కావు. నేను మొదటిసారి టీటీడీ చైర్మన్ అయినప్పుడు హిందూ ధర్మ ప్రచార పరిషత్తుగా దాన్ని అర్హత లేని వ్యక్తిని ఈ రోజున హిందూ ధర్మ ప్రచార పరిషత్తుకు అధికారిగా నియమించినారు. ఒక్క కార్యక్రమము జరగటం లేదు. మీరెన్ని గొప్పలు చెప్పుకున్నా ప్రజల్లో, హిందువులలో పూర్తిగా కోపాగ్నితో వాళ్ళు రగిలిపోతున్నారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ తెలియజేస్తున్నారు.